బియ్యము పప్పు నానబెట్టడము, రుబ్బుకోవడము, ఈ పనంతా తప్పించుకోవాలి అంటే ఇడ్లీ పొడి బెస్ట్. సో బ్యాచిలర్స్కి కానీ వర్కింగ్ ఉమెన్స్కి కానీ చాలా చాలా ఉపయోగపడుతుంది ఇది. ఇడ్లీ పొడితో ఇడ్లీలు సూపర్ సాఫ్ట్గా వస్తాయి. సో అందులో మనకు వర్క్ కూడా చాలా ఈజీ అవుతుంది. ఈ పొడిని నేను 3 గ్లాసులు తీసేసుకొని దానికి దగ్గర దగ్గర 4.5 గ్లాసుల వాటర్ వేసేసి బాగా కలిపేసి ఉండలు లేకుండా కలిపేసి పెట్టేశాను. సో రాత్రంతా ఇది పులియనివ్వాలి. ఎండాకాలం అయితే కొంచెం తక్కువ టైం పడుతుంది, అదే చలికాలం అయితే కొంచెం ఎక్కువ టైం పడుతుంది. అంతే, నాకు 6 అవర్స్లో ఇదంతా బాగా పులిసిపోయింది. సో ఉదయం చూడండి ఎట్లాగుందో కదా, బాగా పులిసింది. చూస్తున్నారా ఎంత బాగా నురుగు వచ్చేసిందో, అట్లాగనమాట. సో దీనికి మనం సోడా పొడి ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఉప్పు యాడ్ చేస్తే సరిపోతుంది. తగినంత ఉప్పు వేసేసి కలిపేసి పెట్టేశా. ఇడ్లీలకు ఈ కన్సిస్టెన్సీలో పిండి ఉంటే సరిపోతుంది. ఇంకా మళ్ళీ నీళ్ళు యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు పొయ్యి మీద ఇడ్లీ పాత్ర పెట్టేసి తగినన్ని నీళ్లు పోసి అవే బాయిల్ అయ్యేలా చూడాలి. ఆ తర్వాత ఇడ్లీ ప్లేట్లను తీసేసుకొని వాటికి ఒక చుక్క నూనె రాసి ఇడ్లీ పిండి వేసేసి నీళ్లు బాయిల్ అవుతున్నప్పుడు ఈ ప్లేట్లను పెట్టేసి మూత మూసేసేయాలి. ఒక 3 మినిట్స్ తర్వాత మూత తీసి చూడండి. వేలుతో ఇట్లా ఇడ్లీని ముట్టుకున్నప్పుడు గుంతలాగా పడిందనుకోండి, మూత మూసేసి ఇంకొక నిమిషం వెయిట్ చేయండి. అట్లా కాదు, ఇడ్లీ సాఫ్ట్గా ఉంది, గుంత పడ్డం లేదు అంటే ఇక ఇడ్లీ రెడీ అయిపోయినట్టే. ఇడ్లీలు ఉడికినవి లేనిది అనేది ఈ పద్ధతిలో కాకుండా ఇంకో పద్ధతిలో కనుక్కోవచ్చు. అంటే ఒక ఫోర్క్ తీసేసుకొని కొంచెం గుచ్చి చూడండి, పిండి అంటిందా, అయితే ఉడకలేదు, అంటలేదా, ఉడికింది, అంతే. వెంటనే ప్లేట్లను బయటికి తీసేసేయండి. అట్లా కాదు, ఇట్లా ముట్టుకున్నప్పుడు గుంత పడ్డం లేదు కానీ హార్డ్గా ఉంది అని అంటే మీరు ఎక్కువ టైం పెట్టారు అని అర్థం. సో అంత ఎక్కువ టైం బాయిల్ చేయొద్దు, ఓకేనా. 3 to 4 మినిట్స్. 3 మినిట్స్ తర్వాత చెక్ చేసుకోండి, సరిపోతుంది. అది విషయం. చూసారా ఎంత సాఫ్ట్గా వచ్చాయో. రెగ్యులర్ ఇడ్లీలు ఎంత టేస్టీగా ఉంటాయో ఇవి కూడా అంతే టేస్టీగా ఉంటాయి. సో ఇట్లా కనుక పొడి చేసి ఉద్యోగాల పేరు మీద, చదువుల పేరు మీద దూరంగా ఉండేటువంటి మన పిల్లలకి పంపించామంటే వాళ్ళు ఎప్పుడు కావలిస్తే అప్పుడు అమ్మ చేతి ఇడ్లీలు ఈజీగా చేసేసుకోవచ్చు. ఏమంటారు? మరి ఈ పొడి తయారు చేసే విధానానికి సంబంధించిన వీడియోను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, వెళ్ళి చెక్ చేయండి.